శారదకు తన ఇద్దరు కోడళ్ళు అనామికని అంజలిని చూస్తుంటే అస్సలు కావటం లేదు. అనామిక అయితే తన అత్తని చూసి భయంతో ఊగిపోతుంది. అక్క, అసలు ఈవిడ గారిని చూసి మనమెందుకు భయపడాలి చెప్పు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆవిడ నోటికి నొప్పనేదే ఉండదా అక్క? చెల్లి, కాస్త మెల్లగా మాట్లాడవే. అత్తయ్య వింటే ఇంక మన పని అంతే. ఈ ఇంట్లో గోడలకి కూడా చెవులుంటాయి. మనం ఏం చేసినా అత్తయ్యకి తెలిసిపోతుంది. తెలిస్తే తెలియనివక్క. ఇలా ఎంతకాలమని భరించడం చెప్పు? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది, ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. మనం మన మొగుళ్ళకి భార్యలమా లేక ఈవిడకి భార్యలమా చెప్పక్క? అయ్యో, మెల్లగా మాట్లాడవే. అత్తయ్య వింటే మన ఇద్దరికీ తలనొప్పి. అలా అనామిక భయపడుతూ ఉంటే అంజలి మాత్రం తన అత్తగారు శారదని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఇంతలో శారదకి తన కోడళ్ల మాటలు వినిపిస్తాయి. అమ్మా అనామిక, ఏమ్మా అంజలి, ఇలా రండి. వస్తున్నామత్తయ్యా. చెప్పండి అత్తయ్యా. ఏంటా గుసగుసలు? నాకేం తెలీదనుకుంటున్నారా? మీరు మాట్లాడే ప్రతి మాట నాకు తెలుస్తుంది. జాగ్రత్త. నా గురించే కదా మాట్లాడుకుంటున్నారు. అది కాదత్తయ్యా. సరే, అయితే మీరిద్దరూ ఇలా కూర్చోండి. ఏమైందత్తయ్యా? అదేం లేదమ్మా, కాసేపు ఇలా కూర్చోండి. పక్కింటి పద్మ, ఎదురింటి యమున, వెనకింటి రమ్య ఇక్కడికొస్తారు. వాళ్ళని పలకరిస్తూ ఉండండి, సరేనా? నేనీలోపొచ్చేస్తాను. అలా శారద తన కోడలతో చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. ఇక అప్పుడే అక్కడికి పద్మ, యమున, రమ్యలు వస్తారు. కూర్చొని ఉన్న కోడలని చూసి అలా అంజలి తన అత్త శారదను పిలుస్తుంది. ఇక శారద పనులు చేసి కష్టపడిపోయిందానిలాగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ తన కోడళ్ల ముందుకొస్తుంది. అక్కడే ఉన్న యమున, రమ్య, పద్మలని చూసి, ఏంటమ్మా మీరేంటిలా కూర్చున్నారు? పాపం మీ అత్త పరిస్థితి ఏం బాగోలేదు. రోజూ మా దగ్గరికొచ్చి బాధపడుతూనే ఉంటుంది. వయసైపోయిందని కూడా జాలి లేకుండా మీరావిడకలా పనులు చెప్పటమేంటమ్మా? ఆవిడతో బట్టలు ఉతికిస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు. కనీసం మీ గదులు కూడా మీరు శుభ్రం చేసుకోరా? అది కూడా ఆవిడకే చెప్పాలా ఏంటి? ఏంటమ్మా మీరు ఇంత గయ్యాళి కోడళ్ళొచ్చారు? శారదమ్మ పరిస్థితి చూస్తుంటే మాకు బాధనిపిస్తుంది. ఆగండి. ఏంటి మీరు మాట్లాడేది? మేము మా అత్తతో పనులు చేయిస్తున్నామా? అయ్యో, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. మా అత్తయ్యకి మేమే పనులు చెప్పట్లేదు. ఈ నాటకాలకేం తక్కువ లేదు. మా దగ్గరికొచ్చి మీ అత్త ఏడ్చి చెప్పింది. మీరెలా ఆవిడని ఏడిపిస్తున్నారో మాకు బాగా తెలుసులే. ఏంటక్కా వీళ్ళు ఇలా అంటున్నారు? నీ అనుమానం తీరాలంటే ఇదిగో ఇప్పుడే మా అత్తని పిలుస్తానుండండి. అత్తయ్యా, అత్తయ్యా. అలా అంజలి తన అత్త శారదను పిలుస్తుంది. ఇక శారద పనులు చేసి కష్టపడిపోయిందానిలాగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ తన కోడళ్ల ముందుకొస్తుంది. అక్కడే ఉన్న యమున, రమ్య, పద్మని చూసి, అరే మీరెప్పుడొచ్చారు? నేను వంటగదిలో వంట చేస్తున్నాను. ఉండండి, మీకోసం ఏదైనా పండ్ల రసం చేసుకుని తీసుకొస్తాను. ఏంటి శారదా, నిన్నిలా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అయినా ఇలాంటి కోడళ్ళొచ్చారు నీకు? నిన్ను చూసి కాస్త కూడా జాలి పడట్లేదు వీళ్ళు. చీచి, అత్తనిలా కష్టపెట్టే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అంటూ ఆ ముగ్గురు తోటి కోడలను ఇష్టం వచ్చినట్టు తిడతారు. వారినలా తిడుతుంటే శారద మాత్రం లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మొహం బాధగా పెట్టి, ఇదిగో రమ్య, అలా తిట్టకండమ్మా. నా కోడళ్ళకి నేనేగా పనులు చెయ్యాలి. అయినా నా ఇంట్లో నేను పని చేస్తే మీకేంటి బాధ? కాకపోతే ముసల్దాన్నైపోయాను. ఇప్పుడు కోడళ్ళ దగ్గర ఇలా చీవాట్లు తింటూ పనులు చేస్తున్నాను. అలా శారద బాధపడిపోతూ ఉంటుంది. అది చూసి తోటి కోడలు అనామిక, అంజలిలు షాకవుతారు. వాళ్ళిద్దరినీ కోపంగా చూసిన యమున, రమ్య, పద్మలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారలా వెళ్ళగానే శారద, చూడండమ్మా, వాళ్ళేదో నాపై ప్రేమతో అలా మాట్లాడారు. మీరేం పట్టించుకోకండి. అది కాదత్తయ్యా, మీరేంటి ఇంట్లో పనులన్నీ మీరే చేస్తున్నట్టు వాళ్ల ముందుకొచ్చారు? వాళ్ళేమో నిజంగా మీరే పనులు చేస్తున్నారనుకొని మాకు చివాట్లు పెట్టారు. ఇప్పుడు తెలిసింది కదా నా గురించి. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పనులు చెయ్యండి. మీకు నచ్చినట్టు చేయటం కాదు, నేను చెప్పినట్టు చేయటం అలవాటు చేసుకోండి అంటూ శారద అనటంతో తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటక్కా, మనకి ఇంట్లో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు. ఏం మాట్లాడినా ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అత్తయ్య ఎందుకని ఇలా ఊసరవెల్లిలా నటిస్తుంది?
మనమేం తప్పు చేశాం? ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చాం కదా, అదే మనం చేసిన తప్పు. ఇక అప్పుడే జోరుగా వర్షం కురుస్తుంది. చల్లచల్లగా వర్షం పడుతుంటే శారదకు ఏవేవో వంటకాలు చేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కోడలను పిలిచి తనకు నచ్చిన వంటకాలు చేయమని చెప్తుంది. అనామిక, అంజలిలు వేడివేడిగా ఆ వంటకాల్ని పూర్తి చేస్తారు. ఆహా, ఈ చల్లటి వర్షంలో ఇలా వేడివేడిగా తింటుంటే భలేగా ఉంటుందమ్మా. మీకెలా ఉంది చెప్పండి? మాకు కూడా వాటిని తినాలనుందత్తయ్యా, వేడి వేడిగా తినాలనుంది. చూడండమ్మా, వంటగదిలో చాలా వెచ్చగా ఉంటుంది కదా, అక్కడుండటం వల్ల మీకు వెచ్చగానే ఉంటుంది. కాబట్టి మీరు వేడివేడిగా తినాల్సిన అవసరం లేదు. అమ్మా అనామిక, నువ్వేం చెప్పలేదు? నాకేమొద్దత్తయ్యా, ఇక మేం మా పనులు చేసుకుంటాం. ఆగక్క, ఇలా తల వంచుకొని వెళ్ళిపోతే ఎలా చెప్పు? రేపు పండగ కదా, మనం గుడికెళ్దామనుకున్నాం కదా, అత్తయ్యతో చెప్పవా? తర్వాత చెప్దాంలే అంజలి. అరే, అలా నీలో నువ్వే దాచుకోకమ్మా. మీరు చెప్పినట్టుగానే గుడికెళ్ళండి, నేనేం అడ్డు చెప్పను. సరేనా అంజలి? అలాగే అత్తయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అంటూ అంజలి, అనామికలు సంతోషపడతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్లిన అనామిక అంజలిని చూసి అక్కడే ఉన్న పంతులు గారు, ఏమిటమ్మా మీరు చూడ్డానికి చాలా మంచివారిలాగా ఉన్నారు, కానీ మీ అత్తగారిని అలా హింసిస్తున్నారెందుకు? పాపం, ఆవిడ ఈ గుడికొచ్చి అప్పుడప్పుడు ఆ దేవుడితో చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. ఆవిడ ఒంటిపై మీరు చేసిన గాయాల్ని చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి మంచి మనుషులకి కీడు చేస్తే మీరు బాగుపడరమ్మా, బాగుపడరు. ఇక వెళ్ళండి, మీ మొహం ఎప్పుడు నాకు చూపించకండి. అలా పంతులుగారు అనటంతో అక్కడి నుంచి అవమాన భారంతో ఇంటికొస్తూ ఉంటారు అనామిక, అంజలి. అలా అనామిక, అంజలిలు వెంట వెంటనే ఇంటికి నడుస్తారు. ఇంటికొచ్చేసరికి యమున, పద్మ అక్కడ ఉంటారు. తోటికోడలిద్దరినీ చూసి, ఏంటక్కా, మనం ఎక్కడికెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అసలు అత్తయ్య మనల్ని చూసేమనుకుంటుంది? ఆవిడకేం కావాలి? ఆవిడ చెప్పినట్టుగానే చేస్తున్నాం కదా. నువ్వింకా తెలుసుకోకపోతే ఎలా చెప్పు? మా నత్తలాంటి గయ్యాళిది ఇంకెక్కడా ఉండదు. చూసావా, ఊరంతా మనమే గయ్యాళి కోడళ్ళమని ఎలా దండోరా వేసిందో. ఇప్పుడు గుడికొచ్చినా లాభం లేదు, ఇక్కడ కూడా మనం ఆవిడని హింసించేవాళ్లమని చెప్పుకుంది. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఇదేం కర్మరా స్వామి! గయ్యాలి అత్తలు వేరు, ఈవిడది ఇంకో రకం గయ్యాళితనం. ఇలాంటి అతి తెలివి అత్తలతో అస్సలు వేగలేమక్కా. ఇప్పుడేం చేద్దాం? ముందు ఇంటికెళ్దాం, అక్కడేం జరుగుతుందో ఏంటో. నాకు తెలిసి అక్కడ కూడా మనల్ని తిట్టించే కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అలా అనామిక, అంజలిలు వెంట వెంటనే ఇంటికి నడుస్తారు. ఇంటికొచ్చేసరికి యమున, పద్మ అక్కడ ఉంటారు. తోటికోడలిద్దరినీ చూసి, ఏంటమ్మా మీరు, మీ అత్తకి పెద్ద ప్రమాదం జరిగింది. కొంచెం అయ్యుంటే ప్రాణాలు పోయేవి తెలుసా? సమయానికి మేమిక్కడికొచ్చి కాపాడాం. వంటగదిలో మీ అత్త చీరకి మంటలంటుకున్నాయి, దానివల్ల చీర మొత్తం కాలిపోయింది. మీ అత్త కేకలు వేయడంతో మేం వెంటనే ఇక్కడికొచ్చి మీ అత్తని కాపాడాం. ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి అంటూ యమున, పద్మలు ఆ తోటికోడళ్ళకి చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వారు అలా వెళ్ళగానే అంజలికి కోపం వస్తుంది. ఏంటత్తయ్యా మీరు చాలా తెలివిగా చేస్తున్నారు? మీకు మేమే పాపం చేశాం? మమ్మల్ని ఎక్కడికెళ్ళినా సంతోషంగా ఉండనివరా? ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. గయ్యాళి కోడళ్ళంటున్నారత్తయ్యా. నిజానికి మేం కాదు గయ్యాళి కోడళ్ళం, మీరే అత్తయ్యా గయ్యాళి అత్త. మమ్మల్ని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. మీరిలాగే చేస్తుంటే మేమిక్కడ ఉండమత్తయ్యా. మా భర్తల్ని తీసుకుని వేరే కాపురం పెడతాం. ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో కూడా ఉండం. మీకు దూరంగా వెళ్ళి బతుకుతాం. అయ్యో, మీరలా బాధపడకండమ్మా, బాధపడకండి. వాళ్ళేదో అలా అంటుంటారు, దాన్ని మీరు పట్టించుకుంటే ఎలా? అన్నట్టు మీకొక విషయం చెప్పాలి. నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను. అన్ని బట్టలు సర్దుకున్నాను. నెల రోజుల వరకు రాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు తీర్థయాత్రలకి వెళ్ళొచ్చిన తర్వాతే మేం వేరు కాపురాలు పెడతాం. సరేనమ్మా, మీ ఇష్టం. మీరేది చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి. మీ జీవితం మీ ఇష్టం కదా. నేనైతే వెళ్ళొస్తాను అంటూ శారద తనతో పాటు సంచి తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది. శారద అలా వెళ్ళగానే అంజలి, అనామిక చాలా సంతోషిస్తారు. ఇక మనం హాయిగా ఉండొచ్చు. ఈ అత్తపీడ వదిలిపోయింది. రోజూ ఈ నరకం పడే కన్నా కొన్నాళ్ల పాటు సంతోషంగా ఉండొచ్చు.
మన అత్తలాంటి గయ్యాళి దాన్ని నేనెక్కడా చూడలేదక్కా. ఇలా పైశాచికంగా మనకి తెలియకుండానే అన్ని చేసేస్తుంది. మళ్ళీ మెరుగని దానిలా ఉంటుంది. సర్లే చెల్లి, ఈ రోజైనా కాస్త హాయిగా పడుకుందాం. రేపటి నుండి మనకి నచ్చినట్టు మనముందాం. అలా అనామిక అంజలిలు అనుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంజలి అనామికలు నిద్రలేచి ఇంటి బయటకు రాగానే అక్కడ యమున, పద్మ ఇద్దరూ ఉంటారు. తోటికోడలిద్దరినీ చూసి, చీచి, మీలాంటి కూతుర్లు నాకు పుట్టుంటే నేను చావగొట్టేదాన్ని. బంగారం లాంటి అత్తని ఇల్లొదిలి వెళ్లిపోయేలా చేశారు కదా. మీ అత్త ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ మాకన్నీ చెప్పేసే వెళ్ళింది. మీ పోరు భరించలేక ఇంటి నుండి వెళ్తున్నట్టు చెప్పింది. అత్తనిలా హింసిస్తే మీకు మంచిది కాదమ్మా. ఆ దేవుడే మీ భరతం పడతాడు. మీలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు చూడండి. ఇక మీ మొహం మాకు చూపించకండి. మీతో మాట్లాడడం కూడా తప్పే. అలా చాలా మంది ఆడవాళ్ళు అక్కడికొచ్చి ఈ తోటికోడలిద్దరినీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. అది భరించలేక అంజలి బోరున ఏడుస్తుంది. ఏంటక్కా, ఆ గయ్యాలి వెళ్తూ వెళ్తూ ఇలా చేసి వెళ్ళింది? ఇప్పుడు అందరి దృష్టిలో మనం ఆవిడని ఇంట్లో నుండి వెళ్లిపోయేలా చేసినట్టయింది. ఈ దెబ్బతో మనం ఊళ్ళో కూడా సంతోషంగా తిరగలేం కదా. ఇప్పుడేం చేద్దామక్కా? ఇంకేం చేస్తాం? మన గయ్యాళి అత్త వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మనకి నరకం నుండి విముక్తి ఇప్పట్లో ఉండదులే. గోవిందా గోవిందా. అలా తోటికోడలిద్దరూ అనుకొని తమ గయ్యాలి అత్తను తలుచుకొని ఒకరిని పట్టుకొని ఇంకొకరు వెక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రమేష్ చాలా ఆకలితో ఇంటికొస్తాడు. వస్తూ ఇంటికి కావాల్సిన సరుకులు కూడా తీసుకొస్తాడు రమేష్. ఇంటికొచ్చేసరికి అనామిక అన్నం వండుతూ కనిపిస్తుంది. అది చూసిన రమేష్, అనామిక, ఇంట్లో బియ్యం అయిపోయాయి కదా, మరి అన్నం ఎలా వండుతున్నావు? పాపం అత్తయ్యకు చాలా ఆకలి అంటుంటేను పక్కింటి వాళ్ల దగ్గర గుప్పెడు బియ్యం తీసుకొచ్చాను. అత్తయ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. రాత్రంతా దగ్గుతూనే ఉంది. రోజు వర్షం పడుతుండటం వల్ల చలికి తట్టుకోలేకపోతుంది అత్తయ్య. ఇంకోవైపు ఆకలి బాధ కూడా అత్తయ్యని చాలా ఇబ్బంది పెడుతుంది. దేవుడా, ఇక కొడుకుగా నేను ఆమెకేమీ చేయలేకపోతున్నాను. నాకెందుకు ఇలాంటి బ్రతుకునిచ్చావు తండ్రి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు రమేష్. తన భర్త బాధని చూసి ఓదార్చుతూ ఉంటుంది అనామిక. చూడండి, మన పరిస్థితి బాగోలేదు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలండి. ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదు. మీరిలా బాధపడితే ఎలా చెప్పండి? ఏం చేయమంటావు అనామిక? అమ్మ నన్ను చదివిస్తానంటే నేను ఆ రోజుల్లో చదువుకోలేకపోయాను. అలా చదువు ఉండుంటే ఈ పాటికి ఎక్కడైనా ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తూ ఉండేవాణ్ణి. ఈ పొలం పనులు చేసుకోవటం వల్ల చాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నాను. అమ్మకు ఒక పక్క జబ్బు చేసింది. వైద్యం చేయించడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. మరోవైపు అమ్మ ఆరోగ్యం రోజుకు క్షీణిస్తోంది. ఇదిగో రాత్రంతా కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చాను. సర్లేండి, మీరలా కూర్చోండి. మీకు తినడానికి వడ్డిస్తాను. వర్షం వచ్చేలా ఉంది కదా, ఈలోపే వేడివేడిగా తినేయండి. అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శారద వస్తుంది. దగ్గుతూ వస్తున్న శారద తన కొడుకు రమేష్ని చూసి, ఒరే బాబూ, రాత్రంతా ఎక్కడికెళ్ళావురా? మొహమేంటలా అయిపోయింది? తిన్నావా లేదా? ఇలా కూర్చోమ్మా, ఇద్దరం తిందాం. అనామిక, నువ్వు కూడా వడ్డించుకో. అలా ముగ్గురూ కూర్చొని తినటం మొదలు పెడతారు. ఇంతలో దగ్గుతూ ఉంటుంది శారద. తన తల్లి అలా ఇబ్బంది పడుతూ దగ్గటం చూసి రమేష్ తట్టుకోలేకపోతాడు. అమ్మా, ఈ పాపిష్టి కొడుకుని కన్నావెందుకమ్మా? నీకు నేను వైద్యం కూడా చేయించలేకపోతున్నాను. కనీసం కడుపు నిండా నీకు భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. అటు కొడుగ్గా నీకు, ఇటు భర్తగా అనామికకి ఏమీ చేయలేకపోతున్నానమ్మా. ఒరే నాయనా, అలా ఏడిస్తే ఎలారా? మగాడన్నాక ఆ బాధలన్నీ పడాలి. ఈ లోకంలో అత్యంత దరిద్రమైన జీవితం ఎవరిదైనా ఉందంటే అది మగాడిదేరా. పుట్టినప్పటి నుండి మగాడు అని పెంచుతాం. తర్వాత ఖచ్చితంగా పని చేసి కుటుంబాన్ని చూసుకునే బాధ్యత అప్పగిస్తాం. బాధొస్తే ఏడవకూడదని చెప్తాం. కష్టాలకు అలవాటు పడాలని చెప్తాం. చిన్నప్పటి నుండే మిమ్మల్ని అందరికీ బానిసలా బ్రతకమని చెప్పకనే చెప్తుంటాం. మీకంటూ స్వేచ్ఛ ఉండదు, కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరులే. ఆ మాటలంతా ఇప్పుడెందుకమ్మా? ముందు తిను. అత్తయ్య, మీరు తొందరగా తినేయండి. వర్షం వచ్చేలా ఉంది. మనది గుడిసె కదా,
ఈ ఇంట్లోకి వర్షం నీళ్ళొచ్చేస్తాయి. అందుకే పైకప్పు సరిచేస్తే బావుంటుందండి. కాస్త ఆ పని చేస్తారా ఈరోజు? అలాగే అనామిక, చేస్తాను. అన్నట్టు నీకొక విషయం చెప్పాలరా బాబు. 2 రోజుల నుండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీతో ఆ విషయం చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పేస్తున్నాను. నిన్న నాకు నోట్లో నుండి రక్తం కూడా పడింది. చూస్తుంటే ఎక్కువ కాలం బ్రతికేలా కనిపించట్లేదు. అమ్మా, ఇప్పుడెలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదులే. నేను చెప్పేది విను బాబు. ఒకవేళ నేను చనిపోతే మాత్రం నువ్వు బాధపడకు. నాకు దహన క్రియలు చెయ్యడానికి కూడా నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. అందుకే ఆ పొలిమేర దగ్గర చాలా చెట్లు కూలిపోయి ఉన్నాయి. వాటి దగ్గరికి నన్ను తీసుకెళ్లి అక్కడే నాకు అంత్యక్రియలు చేసే ఆ కట్టెలతో నాకు చితి పెట్టేనా అన్నా. కాని ఒకే ఒక్క కోరికుందిరా. చనిపోయేలోపు మంచిగా భోజనం చెయ్యాలి. పప్పు, సాంబారు, చికెను, మటన్, పెరుగన్నం ఇలా రకరకాల వంటలు తినాలనుందిరా. మనలాంటి పేదవాళ్ళు వాటి గురించి ఆలోచించకూడదు కదా. సర్లే, ఇక నేను చనిపోతే నీకొక సమస్య తీరుతుంది. అందుకే వెంటనే చనిపోవాలని కోరుకుంటున్నానా దేవుణ్ణి. అత్తయ్య, మీరలా మాట్లాడితే ఎలా అత్తయ్య? ఆయన ఇప్పుడే కుమిలిపోతున్నారు. ఎవరూ లేని వాళ్లకి ఆ దేవుడే దిక్కు. ఏదెలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. మీరింకేం ఆలోచించకండి. తినేసి వెళ్ళి కాసేపు పడుకోండి. అలాగేనమ్మా. వాడు సరుకులు తెచ్చినట్టున్నాడుగా, వాటిని జాగ్రత్తగా వాడు. ఇంచుమించు 2 నెలల పాటు మనకవి ఉపయోగపడాలి. అలాగే అత్తయ్య, అవన్నీ నేను చూసుకుంటాను. మీరెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. అలా అనామిక చెప్పటంతో అన్నం తిన్న తర్వాత శారద వెళ్లి పడుకుంటుంది. గుడిసె ఇల్లు చిన్నది కావటం వల్ల మరోవైపు రమేషు, అనామికలు తినటం పూర్తి చేసి ఇంటి బయటకొస్తారు. అనామికను చూసి బోరున ఏడుస్తాడు రమేష్. అనామిక తన భర్తను పట్టుకుని ఓదార్చుతుంది. నేనేం చేయలేకపోతున్నాను అనామిక. అమ్మనలా చూస్తుంటే నా వల్ల కావటం లేదు. ఊరుకోండి, ఏడవకండి, ఊరుకోండి. రకరకాల వంటలు చేసి అమ్మ ముందు పెట్టాలనుంది. వాటిని తింటుంటే అమ్మని చూడాలనుంది. కాని నేనవేవీ చేయలేకపోతున్నాను. ఆమె పరిస్థితి చూస్తుంటే ఆమెకే ఆశలు లేకుండా పోతున్నాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలనామిక. కాని ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏ తల్లికైనా నాలాంటి కొడుకు ఉండకూడదనామిక, ఉండకూడదు. చూడండి, మీకు మీరే అన్నీ అనేసుకోకండి. మీకిప్పుడేం కావాలి? అత్తయ్యకి వంటలు చేసి పెట్టడమే కదా కావాల్సింది. అయితే ఇప్పుడే వాటిని చేస్తాను. ఎలా చేస్తావు అనామిక? మన దగ్గర సరుకులు కూడా లేవు కదా, ఎలా చేస్తావు? మీరిప్పుడే కొన్ని వంట సరుకులు తీసుకొచ్చారు కదా, వాటితోనే చెయ్యాల్సింది చేస్తాను. అలా అనామిక రమేష్ తీసుకొచ్చిన సరుకులతో కొన్ని రకాల వంటలు చేయటం మొదలు పెడుతుంది. మరోవైపు వర్షం పడ్డం మొదలవుతుంది. జోరున వర్షం పడుతుంటే ఆ దారిలో వెళ్లే వారంతా ఆ గుడిసె దగ్గర ఉన్న చెట్టు కిందకు చేరుకుంటూ ఉంటారు. మరోవైపు పూరి గుడిసెలో అనామిక వంటలు చేస్తూ ఉంటుంది. ఆ వంటల వాసనలు ఆ చెట్టు కింద ఉన్నవారి వద్దకు వెళ్తాయి. అందులో ఉన్న రంగయ్య ఆ వాసనలకు మైమర్చిపోతాడు. అబ్బబ్బా, ఏం వాసన, ఏం వాసన! ఆ వాసన పీల్చుతుంటేనే నాకు నోరూరిపోతుంది. వెంటనే వెళ్లి ఒక పట్టు పట్టాలి అంటూ రంగయ్య ఆ పూరి గుడిసె వద్దకు వెళ్తాడు. అక్కడ అనామిక వంటలు చేయటం చూస్తాడు. అమ్మా, మీ వంటలు ఘుమఘుమలు భలే ఉన్నాయి. వాటిని ఎంత కమ్ముతున్నారు? వెంటనే చెప్పండి. ఈ వర్షంలో వాటిని తింటూ ఉంటే భలే ఉంటుందనుకో. ఇదిగో, ఈ డబ్బులు తీసుకో. వెంటనే ఆ వంటల్ని కంచంలో పెట్టివమ్మా. అయ్యో, ఇవి అమ్మడానికి కాదండి, మేమింట్లో తినడానికి చేసుకుంటున్నాం. భలేదానివే. సరే, మీరు తినే వంటలే నాకు ఇవ్వమ్మా. నేను డబ్బులిస్తున్నానుగా, తీసుకొని వాటిని కంచంలో వేసివ్వు. అలా రంగయ్య పదే పదే డబ్బులిస్తాను అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న రమేష్, అనామిక డబ్బులిస్తానంటున్నాడు కదా, తీసుకో అనామిక. తీసుకొని ఆయనకి కావాల్సిందేదో ఇవ్వు. ఆ డబ్బులతో అమ్మకి ఏదైనా తీసుకొచ్చిద్దాం. అవునండి, అలాగే చేద్దాం. ఇదిగోండయ్యా, కంచంలో వేసిచ్చాను, తినండి. అలా అనామిక కంచంలో తాను చేసిన వంటలు వేసి ఆ రంగయ్యకిస్తుంది. వాటిని తిన్న తర్వాత రంగయ్య చాలా సంతోషిస్తాడు. చాలా అద్భుతంగా చేశావమ్మా, మహాద్భుతం అనుకో. ఇదిగో, నీకు ఎంత ఇచ్చినా తక్కువే, తీసుకో అమ్మా. అలా రంగయ్య డబ్బులిస్తాడు. ఆ డబ్బులు తీసుకున్న అనామిక చాలా సంతోషిస్తుంది. రంగయ్య అక్కడికి రావటంతో మరికొంతమంది కూడా అక్కడికొచ్చి అనామిక చేసిన వంటల్ని తినాలి అని అడుగుతారు. వారి వద్ద కూడా డబ్బులు తీసుకుని అనామిక వారికి వంటకాలిస్తుంది. అది గమనించిన రంగయ్య, చూడమ్మా, నువ్వీ హోటల్ వ్యాపారమే చేశావంటే నీకు మంచి ఆదాయం వస్తుందమ్మా.
అవునండి, నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యను, హోటల్ నడపడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇదిగో ఇప్పుడొచ్చాయి గదా, వాటిలో కొంత దాచుకోండి. మరికొంత డబ్బుతో సరుకులు తెచ్చుకొని వంటలు చేసి అమ్మండమ్మా, అమ్మండి. ఆహా, మీరు చెప్పిన విధానం చాలా బావుందండి, అద్భుతంగా ఉంది. చూడు బాబు, వ్యాపారం చేసేవాడెప్పుడూ రాజులాగా బతుకుతాడు. మాలాగా ఉద్యోగం చేసేవాడు మాత్రం ఎప్పటికీ బానిసలాగే ఉండాలి. కాబట్టి మీరు ఈ హోటల్ వ్యాపారం మొదలెట్టండి. కావాలంటే నేను మీకు కాస్త డబ్బిస్తాను. అంటే అప్పుగా ఇస్తారా? అప్పు కాదులే అమ్మా, నేను రోజు మీ హోటల్కొచ్చి తింటానులే. ఆ డబ్బుల్ని అందుకు జమ చేసుకోండి. మీరు మాకు చాలా చేస్తున్నారనిపిస్తుంది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నిజంగా మీ కాళ్లకు మొక్కిన తప్పులేదండి. అరెరే, నన్ను దేవుణ్ణి చేయకమ్మా, నేను కూడా మీలాగా మనిషినేగా. ఇదిగో ఇంకొంత డబ్బు తీసుకో. రోజూ మీ గుడిసె దగ్గరికి వచ్చి తిని వెళ్తాను. చాలా సంతోషమయ్యా. అలా రంగయ్య ఇచ్చిన డబ్బులతో సరుకులు కొని తీసుకొస్తాడు రమేష్. అనామిక ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెడుతుంది. శారద కూడా తన పేద కోడలి వ్యాపారం చూసి చాలా సంతోషిస్తుంది. అనామికకు సహాయం చేస్తూ ఉంటుంది. చూడనామిక, ఈరోజు చాలా మంది జనం వచ్చేలా ఉన్నారు. నేను సరుకులకి వెళ్ళినప్పుడు అక్కడందరూ మన గుడిసె గురించే మాట్లాడుకుంటున్నారు. గుడిసె దగ్గర వంటలు అదిరిపోతున్నాయని అందరూ చెప్పుకుంటున్నారమ్మా. అరే, చాలా సంతోషం బాబు. ఏవండి, ఒకవేళ ఈరోజు సరుకులైపోతే వెంటనే డబ్బు తీసుకెళ్లి ఇంకా నాకు కావలసినవన్నీ తీసుకొచ్చేయండి. ఈరోజు మీరు ఆ పని చూసుకుంటే సరిపోతుంది. నాకత్తయ్య సాయం చేస్తారులే. అమ్మా, నువ్వు సాయం చేస్తావా? అవునరా, నేనేం ముసల్దాన్నైపోలేదు. ఎలా పనులు చేస్తానో చూడు. అలా అనామిక ఆ పూరి గుడిసెలో వంటలు చేస్తుంటే అక్కడికి చాలా మంది వచ్చి ఆ వంటకాలని కొని తీసుకెళ్తూ ఉంటారు. రంగయ్య అయితే ఇక ప్రతి పూట అక్కడే తినటం అలవాటు చేసుకుంటాడు. అలా రోజురోజుకి అనామిక గుడిసె దగ్గరికొచ్చి తినేవారి సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా నెల రోజులు గడిచిపోతాయి. నెల మొత్తం మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంది అనామిక. అది చూసి రమేష్, శారదలు చాలా సంతోషిస్తారు. చూడండి, ఈ డబ్బుతో మనం అత్తయ్యకి వైద్యం చేయిద్దాం. అమ్మా అనామిక, మీరు వీటిని వ్యాపారానికి ఖర్చు పెట్టండి. నాకు ఖర్చు పెడితే ఆ డబ్బులు మళ్ళీ రావు. అదే వంటలు చేయడానికి ఖర్చు చేస్తే లాభం వస్తుంది కదా. అత్తయ్య, ముందు మనిషి ముఖ్యం, తర్వాతే ఏదైనా. ముందు మీరు పదండి. అలా అనామిక, రమేష్లు వారికొచ్చిన డబ్బులతో శారదకు మంచి వైద్యం చేయిస్తారు. శారద ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఇక అప్పటి నుంచి ఆ పూరి గుడిసెలోనే ఉండి వంటలు చేసి అమ్ముతూ అనామిక తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.